గుడ్ మార్నింగ్ డాక్టర్. హాస్పిటల్ అంటున్నావుటే వాడు పెద్ద హాస్పిటల్, మంచి మంచి డాక్టర్లు ఉంటారు మరి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? మంచం మీద పేషెంట్ కన్నా మంచం కింద ఏజెంట్స్ ఎక్కువయ్యారు. పేషెంట్ ని డిస్టర్బ్ చేయకుండా మీరంతా బయటకు వెళ్ళండి. వెళ్ళండి. మై గాడ్, ఓ మై గాడ్, బ్యాడ్ లక్. ఏంటంటే మిస్టర్ గా చెడిపోయిందా? లేదు, మనిషే పోయాడు. నేను కొంచెం ముందుగా వచ్చుంటే పేషెంట్ బతికేవాడేమో. ఐఎమ్ వెరీ సారీ. ఎంత పని చేసావురా ఓబులేసో? మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయావు కదరా ఓబులేసో. పెద్దగా ఏడవకండి. చిన్నగా ఏడటం మాకు చేత కాదు తల్లు. చూడండి, మీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ మా స్టాఫ్ చూసారంటే లంచం అడుగుతారు. సైలెంట్ గా బాడీని వెనక గేట్ నుంచి తీసుకెళ్ళండి. సినిమా చూడాలి, ఖుషీ సినిమా చూడాలని చూడకుండానే వెళ్ళిపోయావు. ఏమిటి గోల? ఎందుకు ఏడుస్తున్నారు? మీ హాస్పిటల్కి వచ్చాక ఏడవకుండా ఎలా ఉంటాం డాక్టర్ గారు? ఒంటరిగా ఒంటేలకు కూడా వెళ్ళలేనోడు మమ్మల్ని అందరినీ వదిలేసి ఒక్కడే పైకి వెళ్ళిపోయాడు. డాక్టర్ గారు, Shut up. రక్తదానం చేయడానికి వచ్చినోడు ఎలా చచ్చిపోతాడయ్యా? ఏమయ్యా, లేవయ్యా, లే. నిద్రపోవడానికి ఇంతకంటే వేరే ప్లేస్ దొరకలేదు నీకు? ఎవరు బయట నేడుతున్నారు? నువ్వే పోయావని ఏడుతున్నావురా ఓబులేసో. ఆపండి. చచ్చిపోయాడని ఏడుస్తున్నారు, బతికున్నాడని ఏడుస్తున్నారు. ఇంతకీ ఇతను పోయాడని చెప్పిన డాక్టర్ ఎవరు? ఇదంతా ఆ సింధు వల్లే అయి ఉంటుంది సార్. సింధు, సింధు, వాట్ ఇస్ దిస్? రోజు రోజుకి నీ అల్లరి ఎక్కువైపోతుంది. ఇలా అయితే లాభం లేదు. I'm sorry. తాతయ్య వాళ్ళకి ఫోన్ చేస్తాను. అయ్యో అంకుల్, అంత పని చేయొద్దు. పొజిషన్ థర్డ్ బౌలర్ కంటే బ్యాడ్ గా ఉంటుంది. ఎందుకు? ఎందుకా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 7:55 కదా. ఈ పార్టీకి రెస్టారెంట్ గెస్ట్లతో నిండిపోయి ఉంటుంది. ఓ పక్క తాతయ్య మెయింటెనెన్స్ లో బిజీగా ఉంటే మా సింగర్ ఉత్తుత్తి నారాయణ పాటలతో గెస్ట్లందరినీ ఓ ఊపు ఊపేస్తూ ఉంటాడు. చూడండి. అనగనగా ఓ హోటల్ ఉంది, హోటల్లో నా టేబుల్ ఉంది, టేబుల్ మీద ప్లేట్ ఉంది, ప్లేట్లో నా ఇడ్లీ ఉంది, ఇడ్లీ పైన చట్నీ ఉంది, చట్నీ అంతా నాకేశాక ఇడ్లీ అంతా తినేశాక నా ప్లేటు నువ్వే కడగాలి. రే, హోటల్ అంత బిజీగా ఉంటే పాటలే ఉంటారా? ఆ 2వ నెంబర్ టేబుల్ ఫుడ్ రెడీ అయిందేమో చూడు. ఓకే సార్. అక్కడ కిచెన్ లో ఇందిరక్క నా కోసం టిఫిన్ కడుతూ ఉంటుంది. జోషి తాతయ్య ఫ్లాస్క్ లో పాలు పోసి ఆ పక్కనే ఉన్న జెన్నిఫర్ ఆంటీతో జాగ్రత్త వెళ్ళొస్తాను తాతయ్య. వెళ్ళు. సార్, ఇడియట్, ఎందుకు అలా అరుస్తావు? సార్, ఆ 2వ నెంబర్ టేబుల్ ఫుడ్ సార్. హాట్ కేసులో పెట్టాను, తీసుకుపో. మేజర్ తాతయ్య క్యాష్ కౌంటర్ లో బిల్స్ మీద బిల్స్ రాస్తూ ఉంటాడు. అరే చెప్పడం మర్చిపోయాను, సింగ్ తాతయ్య మార్కెట్ నుంచి వచ్చేస్తూ ఉంటాడు. चल पुत्र, सामान उतार दो. जी साहब. क्या हाल है मेजर साहब तुम्हारा? అచ్చా హై. ఆ భాయ్ సాబ్, ఆ 9వ నెంబర్ టేబుల్ వాళ్ళు బిల్లు కట్టలేదు. ఆ గొడవ ఏంటో చూడు. कौन है? शाना बता मेरे को, चीर डालूंगा उसको. ఇలాంటి టైంలో మీరు వాళ్ళకి ఫోన్ చేశారనుకోండి, ఆహా చేశారే అనుకోండి, హలో ఆ డాక్టర్ చెప్పండి, సింధు కార్డు దొరికిందా? ఎన్ని గంటలకు ఆపరేషన్ డాక్టర్? ప్లీజ్ ఐ విల్. डॉक्टर, तू ऑपरेशन शुरू कर, तेरे मुंह में खींच कर हम लोग आ रहे हैं. डॉक्टर यू डोंट वरी अबाउट मनी एट ऑल, यू जस्ट गो अहेड. అమ్మో, ఒక్క ఫోన్లో ఇన్ని వాయిస్లా? ఆ నిజంగా అలాంటి తాతయ్యలు దొరకడం నీ అదృష్టం. నీలాంటి మనవరాలు దొరకడం వాళ్ళ అదృష్టం. సరే, కేస్ షీట్ ఇలా ఇవ్వు. ఎందుకు దాస్తున్నావు? ఇలా ఇవ్వు. ఏం లేదు అంకుల్. అంకుల్ నీ గుండె నీకు ధైర్యాన్ని ఇవ్వగలిగిందే కానీ నిన్ను బతికించే శక్తి దానికి లేకపోయింది. ఈ వయసులో గుండెను మార్చాల్సిన పరిస్థితి రావడం బాధగా ఉంది. చావును కూడా ఇంత తేలిగ్గా తీసుకుని
నీలాంటి విశాల హృదయం ఎక్కడో తప్పకుండా ఉండే ఉంటుందమ్మా. లెట్స్ హోప్ సో. టేక్ కేర్. ఇందిరా, అంకుల్ కంట్రోల్ దిస్ నాటికల్. ఏమైంది? ఏం లేదు కానీ టిఫిన్ ఏం తెచ్చావు? నీకు ఇష్టమని తాతయ్య బ్రెడ్ ఆమ్లెట్ పంపించాడు. వావ్, ఇంగ్లీష్ ఫుడ్. ఏంటో పిచ్చి తాతయ్య. రేపు నేను పోతే ఏం చేస్తాడో ఏంటో. ఆయన్ని తలుచుకుంటేనే బాధగా ఉంది. అయినా పర్వాలేదులే, నీకెలాగో పిల్లలు లేరుగా. నేను చనిపోయి వారం రోజులు నీ కడుపును పడి 9 నెలల తర్వాత తాతయ్య ఒళ్ళో ఆడుకుంటాను. నిన్ను హలో, గుర్తుంది. అరగంటలో అక్కడ ఉంటాను. ఓకే, బాయ్. కాఫీ అక్కడ పెట్టు. బయలుదేరుతున్నాను. మాక్సిమం 5 minutes. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. బాయ్ మనసా. అదేంటి టిఫిన్ తిని సారీ మనసా, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఓకే, కమ్. ఓకే సార్. కారకు. ఏం చేస్తున్నావు? మీరే కదా సార్ కార్ ఎక్కమన్నారు. ఇడియట్. కార్ ఎక్కమంటే కార్ పైకి ఎక్కమని కాదు, లోపల కూర్చో. అలాగా సార్. అయ్యో, ఏమండి ఏమండి మీ లంచ్ బాక్స్ ఏమండి? హలో, గుడ్ మార్నింగ్ మేడం. నేను మేరీని మాట్లాడుతున్నాను. మీరు ఆర్ఫనైజ్కి రావట్లేదని పిల్లలెవరూ భోంచేయటలేదు. ఆయా నేను. హలో, ఎవరు? స్వీటీ నువ్వా? భోజనం చేయటం లేదట. నేను రాలేదనా? వస్తానమ్మా, సాయంత్రం వస్తాను. ఓకే ఓకే, ఇప్పుడే బయలుదేరుతాను. సరేనా? హాయ్ స్కూబీ, కమ్ కమ్ కమ్. వాసు, నీతో చెప్పకుండా వెళ్ళిపోవాల్సి వచ్చినందుకు సారీ. నేను లేనని అశ్రద్ధ చేయొద్దు. టైంకి ఫోన్ చేయి. నీ మానస. ఆయా, పిల్లలు జాగ్రత్త. అలాగే, నేను వెళ్ళొస్తాను. సరే మేడం. హాయ్ స్కూబీ. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ స్థలం మనం కొన్నాం మనసా. అలాగా. ఇక్కడ ఏం కట్టబోతున్నావు తెలుసా? రిక్రియేషన్ క్లబ్, నో. ఫార్మ్ హౌస్, ఫ్యామిలీ రిసార్ట్స్. ఏంటిది? స్మాల్ వరల్డ్. వాసు, ఈ ఏరియా చాలా ప్లెజెంట్ గా ఉంది. పిల్లలు కూడా ఈ అట్మాస్ఫియర్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. వాసు, వింటున్నావా? వాళ్ళ స్టడీ రూమ్ డల్ గా ఉండకూడదు. ఇంటీరియర్ డెకరేషన్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఇంకా వాళ్ళ రూమ్ లో కలర్ఫుల్ పెయింటింగ్స్, చుట్టూరా గ్రీన్ ప్లాంట్స్, డక్ బ్యాక్ చేసి తప్పకుండా ఉండాలి. దానికి షెల్ఫ్స్, దాంట్లో పెన్సిల్స్. వావ్! అన్నట్టు వెంటిలేషన్ కోసం పెద్ద పెద్ద విండోస్ ఉండాలి. దాంట్లో నుంచి చల్లని గాలి వస్తుంటే పిల్లలు హాయిగా నిద్రపోతారు. బెడ్రూమ్ లో కింద కాకుండా ఫస్ట్ ఫ్లోర్ లో అయితే నిద్రపోవడానికి డిస్టర్బెన్స్ ఉండదు. బాత్రూమ్ లో హీటర్స్ డెఫినెట్ గా పెట్టించాలి. అసలే స్వీటీకి డుంబుకి ఊరికే జలుబు చేస్తూ ఉంటుంది.
పిల్లలకు ఫస్ట్ ఎయిడ్ కోసం ఓ స్పెషల్ రూమ్ ఉంటే బెటర్. దెబ్బలు తగులుతుంటాయిగా. నువ్వు బిజీగా తిరుగుతూ ఉంటే నన్ను మర్చిపోయావనుకున్నాను. కానీ నువ్వు కష్టపడేది నా డ్రీమ్స్ కోసమేనని గ్రహించలేకపోయాను. ఐఎమ్ సారీ. పిచ్చిదానా, నీ డ్రీమ్స్ నా డ్రీమ్స్ కావా? ఇప్పుడు చెప్పు, ఆర్ యు హ్యాపీ? చాలా హ్యాపీ. చాలా హ్యాపీ అంటే ఇంత? మరి ఇంత? ఇంత? పోనీ ఇంత? మరి ఇంత